నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రిటర్న్ ఎక్స్‌ప్రెస్ స్టడీస్. మీరు చూస్తున్నారు మన ఎడ్యుకేషనల్ వీక్లీ అప్డేట్. ప్రతి సండే మీకు సంబంధించిన లేటెస్ట్ ఎడ్యుకేషనల్ న్యూస్, అడ్మిషన్స్, కౌన్సిలింగ్ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్‌షిప్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్ మరియు స్టూడెంట్ ఆపర్చునిటీస్ అన్నీ ఒక వీడియోలో సింపుల్‌గా అందజేయడం మా లక్ష్యం. ఫ్రెండ్స్, జూన్ మంత్ స్టార్ట్ అయ్యాక స్టూడెంట్స్ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి రెడీ అవుతారు, కొంతమంది ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మరి కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మెడికల్ స్టూడెంట్స్ నీట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఉన్న ప్రతి అప్డేట్ ఎవరికో ఒకరికి యూస్ఫుల్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఫస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, టీజీ పాలసీ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అఫీషియల్గా రిలీజ్ అయ్యాయి. చాలామంది స్టూడెంట్స్కి సీట్ అలాట్ అయ్యాయి. కానీ సీట్ వచ్చిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అన్న సీట్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? కాలేజ్కి డైరెక్ట్ వెళ్ళాలా? ఫీ పేమెంట్ కంపల్సరీగా? అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యిందా? ఇలాంటి డౌట్స్ చాలా వస్తున్నాయి. కాబట్టి క్లియర్గా చెప్తాను. సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ స్టెప్ ట్యూషన్ ఫీ పేమెంట్. ఫీ పేమెంట్ కంప్లీట్ అయ్యాక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఆ సీట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అని సిస్టమ్కి కన్ఫర్మేషన్ ఇవ్వడం. కానీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసి అడ్మిషన్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ అలా కాదు. కాలేజ్ రిపోర్టింగ్ కూడా కంపల్సరీ. మీరు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. అప్పుడే అడ్మిషన్ అఫీషియల్గా కన్ఫర్మ్ అవుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ లేక డెడ్ లైన్ మిస్ చేస్తారు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారు. సర్వర్స్లో అయ్యి ప్రాబ్లం వస్తాయి చాలా మటుకు. కాబట్టి సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఇమీడియట్గా ప్రాసెస్ కంప్లీట్ చేయండి. పేరెంట్స్ కూడా ఈ ప్రాసెస్ని సీరియస్గా తీసుకోండి. సో అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ట్యూషన్ ఫీ ఆన్లైన్లో కట్టేసి ఆ తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాంతోపాటు మీ ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి మీ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెల్ఫ్ రిపోర్ట్ చేసి అడ్మిషన్ ఫీ కట్టాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ పేమెంట్ వచ్చేసరికి మనకి 6th జూన్ నుంచి 9th జూన్ వరకు ఉంది. అండ్ కాలేజ్లో వచ్చేసరికి మీరు 8th జూన్ నుంచి 9th జూన్ అంటే ఇవాళ రేపు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, లేదా మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే 9th జూన్ 2026. నెక్స్ట్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఈ వీక్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇది. టీజీపీఎస్సి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలక్ట్రికల్ మరియు ట్రిపుల్ ఈ గ్రాడ్యుయేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. నోటిఫికేషన్ ప్రకారం 49 వేకెన్సీస్ అంటే 49 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. గవర్నమెంట్ సెక్టార్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు వాళ్ళకి. ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక చాలామంది ప్రైవేట్ జాబ్స్ కోసం ట్రై చేస్తారు. కానీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఇలాంటి నోటిఫికేషన్ చాలా వాల్యుబుల్. శాలరీ ప్యాకేజ్ మంచిగా ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, కెరియర్ గ్రోత్ ఉంటుంది, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్ కంప్లీట్గా చదివి అప్లై చేయండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. సో అప్లికేషన్ వచ్చేసరికి మనకి 8th జూన్ అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి 15th జూలై 2026. సో ఫాస్ట్గా మీరు అప్లై చేయండి. అండ్ మనకి పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ AEE. ఓకే, అండ్ మనకి పే స్కేల్ వచ్చేసరికి 54,220 నుండి 1,33,630 వరకు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 80 to 44 years వరకు. ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీటెక్ ఆర్ BE ఎలక్ట్రికల్ ట్రిపుల్-ఈలో లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ. ఓకే, మీరు ఈ కింద ఉన్న సైట్కి వెళ్ళి మనం
అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఇవ్వచ్చు, సబ్మిట్ చేయవచ్చు. అర్లీగా అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. నెక్స్ట్, డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయింది. క్లాసెస్ జూన్ 8 నుండి అఫీషియల్గా స్టార్ట్ అయ్యాయి. ఓరియంటేషన్ డే అనేది జూన్ 8 to 12 వరకు ఉంటుంది. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసరికి జూన్ 8th. సో మనకి ఇవాళ నుంచి క్లాస్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్లో మిడ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. అక్టోబర్లో దసరా హాలిడేస్ ఉంటాయి. డిసెంబర్లో మిడ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చ్ 2027లో ఫైనల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అకాడమిక్ క్యాలెండర్ని సీరియస్గా కన్సిడర్ చేయరు, కానీ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ముందుగా ప్లాన్ చేస్తారు. క్యాలెండర్ సేవ్ చేసుకుంటారు, ఎగ్జామ్ డేట్స్ నోట్ చేసుకుంటారు, ప్రిపరేషన్ షెడ్యూల్ క్రియేట్ చేసుకుంటారు. డైలీ 2 to 3 hours కన్సిస్టెన్సీగా చదివినా కూడా ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ అకాడమిక్ క్యాలెండర్ని కంపల్సరీగా సేవ్ చేసుకోండి. సో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నీట్ మెడికల్ ఆస్పిరెంట్స్కి ఇంపార్టెంట్ అప్డేట్. ఎన్టీఏ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ రిలీజ్ చేసింది. స్టూడెంట్స్ అఫీషియల్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఎగ్జామ్ సిటీ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ సిటీ స్లిప్ అంటే అడ్మిట్ కార్డ్ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ సిటీ స్లిప్ అంటే అడ్మిట్ కార్డ్ కాదు. ఇది కేవలం మీ ఎగ్జామినేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అడ్మిట్ కార్డ్ సపరేట్గా రిలీజ్ చేస్తారు, కాబట్టి స్టూడెంట్స్ ప్యానిక్ అవ్వకండి. మీ సిటీ డీటెయిల్స్ చెక్ చేసుకొని ట్రావెల్ ప్లానింగ్ కంప్లీట్గా తెలుసుకోండి. అవుట్ స్టేషన్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చిన స్టూడెంట్స్ ముందుగా అరేంజ్మెంట్ చేసుకోవడం బెటర్. లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పడకండి. ఓకే, మనకి రీ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 21 June 2026 అండ్ ఎగ్జామ్ టైం వచ్చేసరికి 2 o'clock to 5:15 వరకు. సో మనకి ఎగ్జామ్ సిటీస్ వచ్చేసరికి ఇండియాలో అండ్ అబ్రాడ్లో వచ్చేసరికి టోటల్ 551+ సిటీస్ వచ్చాయి. సో అలాట్మెంట్ చెక్ చేసుకోండి, మీకు పడిన సీట్ అలాట్మెంట్. అండ్ మీ ట్రావెలింగ్ని రెడీగా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోండి. సో మనకి ఎలా చెక్ చేసుకోవాలి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది? neet.nta.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ లాగిన్ ఐడి అండ్ అప్లికేషన్ నెంబర్తో అండ్ డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అయ్యి మనకు అక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి మీ రెస్పెక్టివ్ స్లిప్ ఇంటిమేషన్ సిటీ ఇంటిమేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఎగ్జామ్ డే రోజు మీరు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ లాంటివి క్యారీ చేయండి. అండ్ ముందుగానే మీ సెంటర్కి రీచ్ అయ్యేలా చూసుకోండి. అండ్ ఎన్టీఏ గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ కింద ఉన్న వెబ్సైట్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అండ్ ఇక్కడ ఈమెయిల్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈసెట్ కౌన్సిలింగ్ అలర్ట్. ఓకే, ఈసెట్ స్టూడెంట్స్ కోసం ఇంపార్టెంట్ రిమైండర్. స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి హాల్ టికెట్, ఈసెట్ హాల్ టికెట్, ఈసెట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మెమో, డిప్లొమా సర్టిఫికేట్, స్టడీ ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ మీరు ముందుగానే మీ కాలేజ్ నుంచి తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి. ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ టైంలో డాక్యుమెంట్స్ మిస్సింగ్ ఉంటే అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడే ఒరిజినల్స్ మరియు జిరాక్స్ కాపీస్ అరేంజ్ చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు ఆఫీసెస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అండ్ అడిషనల్ సర్టిఫికేట్స్ కూడా రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సో ఫ్రెండ్స్, ఇప్పుడు అడ్మిషన్ సీజన్ స్టార్ట్ అయింది. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. నా ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ ఫ్యూచర్కి బాగుంటుంది, సిఎస్సియా, ఏఐయా, ఈసీయా, ట్రిపుల్ఈయా, మెకానికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్ ఎలా పొందాలి, ప్లేస్మెంట్స్ ఎక్కడ బెటర్ ఉంటాయి, ఇలా కాలేజ్ ఫీ ఎలా కాలేజ్
ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హై ప్లేస్మెంట్ కాలేజెస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి స్టూడెంట్కి ఉంటాయి. కాబట్టి కమింగ్ వీక్స్లో రిటర్న్ ఎక్స్ప్రెస్లో డీటెయిల్ వీడియో తీసుకొస్తాం. టాప్ కాలేజెస్ లిస్ట్, బెస్ట్ బ్రాంచెస్ 2026, స్కాలర్షిప్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్ అనాలిసిస్, అడ్మిషన్ అలర్ట్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం. ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కౌన్సిలింగ్ టైంలో టెన్షన్ పడతారు. ర్యాంక్ వచ్చింది కానీ నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి తెలియదు, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేనేజ్మెంట్ సీట్ అవైలబుల్ ఉన్నాయా, స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయా, లెటరల్ ఎంట్రీ ప్రాసెస్ ఏంటి, సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇలాంటి డౌట్స్ ఉంటే రిటర్న్ ఎక్స్ప్రెస్ అని కాంటాక్ట్ అవ్వచ్చు. బీటెక్ అడ్మిషన్స్, డిప్లొమా అడ్మిషన్స్, డిగ్రీ అడ్మిషన్స్, ఫార్మసీ అడ్మిషన్స్, లాటరల్ ఎంట్రీ అడ్మిషన్స్, కాలేజ్ సెలక్షన్ గైడెన్స్, బ్రాంచ్ సెలక్షన్ గైడెన్స్, స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్, కెరియర్ గైడెన్స్. మీ ర్యాంక్, బడ్జెట్, బ్రాంచ్ ఇంట్రెస్ట్ మరియు కెరియర్ గోల్ బట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మేము ట్రై చేస్తాం మీకు మంచి సీట్ రావడానికి. సో కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవుతే సో మేము మీకు ప్రతి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఈసెట్ ఆర్ ఎంసెట్ ఆర్ ఎనీథింగ్ ఎగ్జామ్ మీకు మంచి కాలేజ్లో ప్లేస్ చేసే బాధ్యత మాది. అండ్ మేము మీ దగ్గర నుంచి సింగిల్ రూపీ కూడా తీసుకోము, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. సో వెంటనే మీరు కింద ఉన్న కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ఆర్ మంచి కాలేజ్ లిస్ట్ అండ్ లేదా కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే సో మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లో, అఫోర్డబుల్ ఫీతో మంచిగా మీకు ప్లేస్ చేస్తాం కాలేజెస్లో. సో ఫ్రెండ్స్, ఈ వీక్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇవే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్లో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి సండే ఇలాంటి ఎడ్యుకేషనల్ వీక్లీ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తాం. నెక్స్ట్ వీక్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ రిటర్న్ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.